మర్యాదగా 10 లక్షలు ఇవ్వు, లేదంటే వేసేస్తా. ఎవరు నువ్వు ఇలా ఉన్నావేంటి? పుట్టుమచ్చ, మెల్ల దండలు, కిడ్నాపర్, వేసేస్తా. అయ్యో నా దగ్గర డబ్బులు లేవండి. అయ్యో అవునా? చూడడానికి బాగున్నావు, నేను లవ్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు ఓకే అంటే? నన్ను యా లవ్ యా ఓకే. నా మంత్లీ మెయింటెనెన్స్ చెప్తాను, నీకు ఓకే అయితే నాకు ఓకే. నాకు డబల్ ఓకే. పద మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం. అమ్మ చెయ్యి కూడా ఇచ్చింది ఓకేమో అయితే. మా ఇంటి రెంట్ ఒక 75,000 ఉంటుంది. 75,000? నువ్వే కట్టాలి. నేనెందుకు కడతాను? లవ్ చేస్తున్నావు కదా. లవ్ చేస్తాను కదా, మర్చిపోయాను. నాకు ఒక 2 కుక్క పిల్లలు ఉన్నాయి. వాటికి సుమారుగా ఒక 40,000 అవుతుంది. అండ్ నాకు పని అమ్మాయి కూడా ఉంది, ఆమెకు 30,000 జీతం. అండ్ గ్రాసరీస్ సామాన్లు. ఓకే అర్థమైంది. నెలకు ఒక 2 లక్షలు ఉంటే చాలు కదా. 2 లక్షలు అంటే అమ్మాయి మనకు వస్తుంది కనుక అలాగే. ఇంకా చాలా ఉందిరా పిల్లపచ్చ. నాకు మూడ్ స్వింగ్స్ వాళ్ళు ఎక్కువ. వచ్చినప్పుడల్లా గోవాకి వెళ్తూ ఉంటా. ఒక 2-3 lakhs ఖర్చు అవుతుంది. 2-3 lakhs ఒక ట్రిప్కి? ట్రిప్ కాదు నాన్న, 2-3 days. 2-3 daysకి 2 lakhs ఎందుకు అవుతుంది? అసలు నేను తాగే బ్రాండ్ ఎంత కాస్ట్లీ తెలుసా? నువ్వు తాగుతావా? ఇప్పుడు తాగని అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? అవునులే, గుళ్ళో తీర్థమైన తాగుతారో తెలియదు కానీ మందు మాత్రం కన్ఫర్మ్గా తాగుతారు అమ్మాయి. ఓ సారీ, మీరు చేసే పనులకి మళ్ళీ జడ్జ్ అంటే అర్థమైంది, జడ్జ్ చేయకూడదు కదా. సరే 2-3 లక్షలు కనుక. హలో, ఇంకా ఉంది. ఇంకేముంది? షాపింగ్ అవ్వలేదా? ఒక 1,50,000 అవుతుంది. ఇంకా ఆపే. నీ ట్రిప్కి ఒక 5 లక్షలు కావాలి అంతే కదా. 5 లక్షలు అంటే నేషనల్ లెవెల్కి ఓకే నాన్న. నేషనల్ ఏంటి? అన్యంగసయ్యో అంటే ఏంటి? మనం ఇప్పుడు సౌత్ కొరియాకి వచ్చాం నాన్న. ఓ ఇంటర్నేషనల్ ట్రిప్. యా, ఒక 15-20 lakhs. ఆగక 15-20 lakhs ఏం సరిపోద్ది? ఓ 30 lakhs వేసుకో. అక్కేంటి? అక్కే లవ్ అన్నా? బిల్ అన్నా, ఇంత బిల్ వేసిన తర్వాత లవ్ అవుతుంది ఏంటి? అక్క అవుతుంది కానీ. పక్కన 200%. నీకు ఒక మంచి భావన కూడా సెట్ చేస్తాడు ఈ తమ్ముడు. నీకు ఒక ఫ్రీ సజెషన్ తమ్ముడు. ఏంటక్క? ఈ జనరేషన్ అమ్మాయిల్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ నువ్వు నేర్చుకో. జనరేషన్లో నాకు ఎందుకో సింగిల్గా ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. మరి మీరేమంటారు? కొంచెం కింద కామెంట్లో చెప్పండి. ఏ చెప్తారట